ఈ అమ్మాయి యాక్సిడెంట్ తర్వాత అలాగే పడుకొని ఉండగా సడన్ గా టైం ఫ్రీజ్ అయిపోయి ఆ అమ్మాయిని 10 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిపోతుంది. అప్పుడు అక్కడ అమ్మాయి కళ్ళు తెరిచి చూసి నేను నిజంగా 10 సంవత్సరాలు వెనక్కి వచ్చానా, అంటే నా పాస్ట్ లైఫ్ లోకి వచ్చానని తనని తాను అలాగే చూసుకుంటూ ఉంటుంది. అప్పుడు తన దగ్గరికి వాళ్ళ అమ్మ, నాన్న, అన్నయ్య, అలాగే తన సిస్టర్ అందరూ వస్తారు. వస్తూ ఉండంగానే వాళ్ళ నాన్న థ్యాంక్స్, మర్యాదగా నాకు ఒక నీళ్ళు డౌన్ చేసి క్షమాపణ చెప్పు, లేదంటే నేను నిన్ను క్షమించను అని చెప్పి అరుస్తూ ఉంటాడు. వాళ్ళ చెల్లి అమాయకంగా ఫేస్ పెట్టి, నాన్న ఏంటి మీరు కానీ అలా అనొద్దు, నా సిస్టర్ ఏ తప్పు చేసి ఉండదు, మీరు తప్పుగా అనుకొని ఉంటారు అని అమాయకంగా చెప్తుంది. ఇంతలో తన ఫస్ట్ బ్రదర్ థ్యాంక్స్, నేను నిన్ను అసలు ఇలా అనుకోలేదు, నువ్వు ఇలాంటి అమ్మాయి అనుకోలేదు అనగానే తన సెకండ్ బ్రదర్ తన మీద చేసుకుంటాడు. దానికి తను నేనేం చేయలేదు, నేను చెప్పి ఒకసారి వినండి అని బతిలాడిన వాళ్ళ అమ్మ నోరు మూయి అని తిడుతుంది. తన లాస్ట్ బ్రదర్ కూడా తనదే తప్పన్నట్టు నోరు మూసుకుని పైకి లే, నిన్ను ఒక రూమ్ లో బంధిస్తే గానీ నీకు బుద్ధి రాదని తను అక్కడ లాక్ చేసి డోర్ వేసి తను ఏం చెప్తుందో వినకుండా ఎంత క్షమించమని అడిగినా తన డోర్ వేసి లాక్ చేసి వెళ్ళిపోతారు.